అందరికీ నమస్కారం. ఈరోజు మే 19వ తారీఖు. అంటే అందరూ తెలిసిన డేటే, కాకపోతే 2022లో ఈ మే 19వ తేదీ దళితులైనటువంటి మాకు అందరికీ కూడా ఒక దురదృష్టకరమైనటువంటి రోజు. దాన్ని గుర్తు చేసుకొని గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులపైన అనేక అక్రమ దాడులు జరిగినాయి. అందులో భాగంగా మే 19, 22 వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు గారు సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ని చంపి ఘోరాతి ఘోరంగా డోర్ డెలివరీ ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి రోజుని మేము ఈరోజు ఖండిస్తూ ఆయనకి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఇక అలాగనే 21లో మే 21వ తారీఖు డాక్టర్ సుధాకర్ గారిని కూడా మీకు అందరికీ కూడా తెలుసు, కేవలం మాస్క్ అడిగిన దానికి ఆయన ఏ విధంగా హింసించి ఆయన్ని అతి ఘోరంగా అతని చావు కారణమైనటువంటి ఈ యొక్క వైసీపీ అక్రమాలని మరొకసారి ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ మర్చిపోవటానికి ఈరోజు వాళ్ళు లేనిపోని కల్లిబుల్లి మాటలు చెప్తూ తెలుగుదేశం పార్టీ పైన అవాకులు చవాకులు చేస్తూ ప్రజల్ని తప్పుదా పట్టిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఏం చేసినా గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు ప్రజలు ఏమాత్రం మర్చిపోరు. మీరు అనుకుంటా ఉండొచ్చు, మనము ఏదో అనవసరమైనటువంటి విషయాల్ని లేవనెత్తు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదా పట్టిస్తాము, మనం చేసిన అక్రమాలన్నీ కూడా మర్చిపోతారు జనాలు అనుకుంటా ఉన్నారు, కళ్ళు మూసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ 2-3 స్థలాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే వస్తామని. మీరు కళ్ళు మూసుకొని ఉండాల్సిందే, మళ్ళీ మీరు కళ్ళు తెరిసే అవకాశం ఇవ్వరు. ఎందుకంటే 151 నుంచి 11 సీట్లు మీరు పరిమితం చేసినా కానీ మీకు ఇప్పటిక్కడ బుద్ధి రాలేదు. మీరు దళితులు కడుపు మంట కొంచెం పోసుకోలేదు. దాదాపు 27 స్కీమ్స్ చేసినారు. ఒక దళిత వ్యక్తి, ఓం ప్రకాష్ అనే వ్యక్తి, ఆ మందు విషయం, లిక్కర్ విషయం మాట్లాడిన దానికి మరుసటి రోజు అతను లేదు. ఇసుక గురించి మాట్లాడిన దానికి మరుసటి రోజు అతన్ని గుండు కొట్టించి అతను అవమానంగా చంపినారు. కిరణ్ అనే అతన్ని కరోనా దీంట్లో ఏదో మాట్లాడిన దానికి పోలీసు వాళ్ళ దగ్గర అన్యాయంగా కొట్టించి చంపేస్తున్నారు. చెప్పుకుంటా పోతే చాలా ఉంది. కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు చేసిన అక్రమాలని, దళితుల పట్ల మీరు ప్రవర్తించిన తీరుని ఇప్పుడైనా తెలుసుకొని కళ్ళు తెరవలసిందిగా కోరుచున్నాము. అది వదిలేసి లేనిపోని కల్లిబుల్లి మాట్లాడుతూ చెప్పి ప్రజలను తప్పుదా పట్టిస్తే ఈ 11 కూడా మీకు రాదనేసి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఆ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి, అలాగే డాక్టర్ సుధాకర్ గారికి మా ప్రగాఢ సంతానం తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. రాబోయే రోజుల్లో కూడా దళితులకు ఏం చేయాలనేసి మా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా, నారా లోకేష్ ద్వారా దళితులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చును, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ బాబు గారు కావచ్చు, మా శాసనసభ్యులు ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు. ఎందుకంటే గతంలో 2019-24 వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 27 పథకాలు, దళిత పథకాలను తీసేసిన గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఎప్పుడు ఓతు పదం, నా ఎస్సీలో, నా ఎస్టీలో, నేను ఎస్సీలకు మేనమామ, అంతా కళ్ళపొల్లి మాట్లాడు. ఎందుకంటే
దళిత వర్గాలు బహుజన వర్గాల ఓట్లతో ఆయన గద్దెనెక్కి ఆ గద్దెనెక్కిన తర్వాత వాళ్ళని అణగదొక్కేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. రాజశేఖర రెడ్డి గారి నుంచి చెప్తున్నాము. ఎందుకంటే పథకాలు తీసేసినారు, వేల కోట్ల ఎస్సీ ఎస్టీ సబ్ నిధుల్ని పక్కదారి పట్టించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎవరెవరికైతే ఉన్నారో వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళకి పెద్ద పెద్ద పార్ట్నర్స్కి వచ్చి బంగ్లాలకి వాటికంతా నిర్మాణ ఖర్చులకంతా కూడా మా దళిత ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు వాడుకునేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈరోజు నాగరాజు గారు చెప్పినట్లు మే 19 దళిత సుబ్రహ్మణ్యం డ్రైవర్ని హత్య చేసి పాచవికంగా ఇంటికి డోర్ డెలివరీ చేసిన గొప్ప అనంతబాబుని ఆయన పక్కన పెట్టి ఊరేగించుకుంటూ ఈరోజు మీరు దళితులకు ఏం మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాయకులను అడుగుతున్నాము. ఆయనకి ఈరోజు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎటు ఉండదులే. ఎందుకంటే బాబాయిని చంపిన దాంట్లో కావచ్చు, అనేక మంచి 2019-24 మధ్యలో 200 మంది దళితుల్ని, మహిళలను కావచ్చు, వృద్ధులను కావచ్చు, యువకులను కావచ్చు పొట్టంను పెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కూడా మేము ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఎంతసేపు మీ మాటలు ఎవరు దళితులు నమ్మరు. దళితుల ఓట్లతో మీరు గద్దెనెక్కిన మీరు 11 సీట్లకే పరిమితం చేసినారంటే దళితుల ఉక్రోషం, దళితుల ఆగ్రహం, దళితులకు మీరు పెట్టిన కడుపు కోతను కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇంగమీతన్న ఈ మాజీ ముఖ్యమంత్రిలో నా ఎస్సీ నా దళితులను పక్కన పెట్టేస్తే కనీసము వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎంత చిన్నాభిన్నమైందో ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా గుర్తుంచుకోవాలా. సుధాకర్, ఒక మేధావైనటువంటి సుధాకర్ గారిని కావచ్చును, ఎంతమంది చెప్తే కోడికత్తి శ్రీనుని జైల్లో పెట్టి కనీసము 5 సంవత్సరాలు వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులకి కడుపుకు శోభ మిగిల్చినాడు ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోకుండా. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. ఆయన ఇంటి కూతవేట దూరంలో రమ్యాని పొట్టను పెట్టుకుంటే కనీసం పరామర్శించిన దాఖలా లేదు మాజీ ముఖ్యమంత్రి. నీ సొంత నియోజకవర్గంలో నాగమ్మని హత్య చేస్తే అతి కిరాతకంగా ఇప్పుడు హోంమంత్రి అప్పటి తెలుగుదేశం నాయకురాలు ఎస్సీ నాయకురాలైన అనిత్ గారు వెళ్తే ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టిన ఘనత ఈ మాజీ ముఖ్యమంత్రి వద్ద కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. మేము చెప్పకపోతే 200 మంచి పేర్లు చెప్పాలా. ఆ విధంగా ఎంతసేపు దళిత కుటుంబాలకు శోభ మిగిలించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎప్పుడు కూడా ఇంకా దళితులు మీకు అండగా నిలవరు. ఒకసారి దళిత వర్గాలు కూడా నేను తెలియజేసుకుంటున్నాము, మనం ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఈ 200 మంది కుటుంబాలు శోకం ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు మళ్ళీ వస్తారు పగటి వేసుకల్లాగా, నా దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలని. ఎవరి మాటలు వినొద్దండి. ఈ రోజు దళితులకి, దళిత వర్గాలకి, దళితులు ఎక్కడ ఉన్నారో 40% ఉండే ప్రతి ఏరియాకు కూడా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మంజూరు చేస్తున్నారు. మనకు మౌలిక వసతులు కావచ్చు, మన లోన్లు కావచ్చు, మన కనీసము సబ్సిడీ లోన్లు కూడా దాన్ని కూడా పట్టున పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఊరికే ప్రెస్ వాళ్ళకి దీనికి ఎందుకు, అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి. ఇప్పుడు దళితులు కొన్ని వేల కోట్లు దారి మళ్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ పలంనేరు నియోజకవర్గంలో మన ప్రీతం ముఖ్యమంత్రి ఈ అర్బన్ ఏరియాకి దాదాపు 3.5 కోటి ఎస్సీ నిధులు తెచ్చినారు. ఇప్పుడు అవన్నీ కూడా తొందరలో టెండర్లు అవుతాయి. ఎక్కడెక్కడ దళిత వార్డులు అన్ని కూడా మౌలిక వసతులు కావచ్చు, సీసీ రోడ్లు, మొత్తం కరెంటు లైట్లు అన్ని కూడా చేసి మనకి గౌరవ మా ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా నిన్నటి దినము పెట్రోల్కి మన ఆర్డీఓ గారి ద్వారా ఒక వినతి పత్రం సమర్పించారు మాజీ శాసనసభ్యులు. మంచిదే, ఏదైనా పెరిగినప్పుడు ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిందే. ఆ పోరాటం ఇక్కడ కాకుండా అమెరికా దగ్గర ట్రంప్ దగ్గర కానీ చేస్తే వాళ్ళతో పాటు మేము కూడా వస్తాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు. 76-77 రూపాయలు ఉన్నప్పుడు 107 రూపాయలు తెచ్చినందుకు కూడా అప్పుడు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారే. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పరిధి కూడా దాటిపోయింది. ప్రపంచ దేశాలు పశ్చిమాసియాల యుద్ధం నెలకొన్న ప్రతి ఒక్క పరిస్థితి సామాన్యుడు కూడా గమనిస్తున్నాడు. వీళ్ళకి తెలియదు అని అంటున్నాను. మీరు వినతి పత్రం ఇవ్వాలంటే ఖచ్చితంగా ట్రంప్కి ఇవ్వండి, ట్రంప్ ముందు కూర్చోండి, ధర్నా చేయండి. గతంలో మీ వల్ల చెప్పినారు కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి అయ్యా 30 కాదు 40 రూపాయలు కూడా తగ్గించమని. మీ వాళ్ళ మైండ్లో కొంచెం గుజ్జు లేని వాళ్ళంతా కూడా మాట్లాడినారు. కాబట్టి నిన్నటి దినం మీరు ఇచ్చింది కూడా అమెరికా
అధ్యక్షునికి ఇస్తే కూడా మేము కూడా మీ జతలో వస్తాం కావాలంటే. ఎందుకంటే తగ్గితే ప్రతి ఒక్కరికి సామాన్యుని కూడా మంచి జరగాలంటే మేము ఎప్పుడు కూడా మీరు తోడుస్తాం, దాని గురించి ఎటువంటి ఇబ్బందులా. కాబట్టి ఇదాన్ని గుర్తించుకొని మనం చేసే ప్రతిపక్షంలో మీరు చేసే పోరాటాలు ప్రజలు అంగీకరించాలి, కానీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించరు. ఇంకా లాస్ట్ 11 కూడా వచ్చేది డౌటే. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని విధాలు, అన్ని వర్గాలకి, అన్ని కుల మతాలకి అన్నిటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్రం పురోగతిలో ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినాయంటే మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం నెంబర్ 1 గా నిలిచేదానికి మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు, ఇక్కడ మా అమర్నాథ్ రెడ్డి గారు అందరూ ముందు ఉంటారు. ఖచ్చితంగా ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఈ పలంనేరు నియోజకవర్గం కూడా అభివృద్ధిలో ముందుకు నడిపిస్తారని కూడా మా అమరన్న గారు అందరికీ తెలియజేసుకుంటూ ఈ పగటి వేషగాల మాటలు ఎవరు నమ్మద్దని వైసీపీ మాటని సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నా నమస్కారాలు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు దళితులపైన హత్యలు, మానభంగాలు, మర్డర్లు, డోర్ డెలివరీలు సవాలు చేసేసి అధికారం కోల్పోయిన తర్వాత మేము దళితులకు న్యాయం చేస్తాము, దళితులు పక్షపాతి అనేసి వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ చెప్పుకోవడము హాస్యాస్పదంగా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకం ఉంటే ఆ పథకాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్య అనే పథకాన్ని పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్ కంటే అంతటి గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము, అడుగుతున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ దళితులకి ఏదో అన్యాయం చేసినట్లుగా, ఏదో మోసం చేస్తున్నట్లుగా వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవము, అబద్ధం అనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోక్సభ స్పీకర్గా బాలయోగి గారిని ఎన్నిక చేసింది తెలుగుదేశం ప్రభుత్వము. అలాగే అసెంబ్లీ స్పీకర్గా ప్రతిభా భారతి గారిని సెలెక్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వము. తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకి సముచితమైన స్థానము, గౌరవం ఉందనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని, ఎస్సీలకు రావాల్సిన వాటాన్ని మొత్తం కూడా వీళ్ళు దారి మళ్లించేసి వీళ్ళు సొంత నాయకుల ఉపయోగాల కోసం వాడుకొని దళితుల్ని దగా చేసేశారు. లాస్ట్ ప్రభుత్వంలో మాస్క్ అడిగినా కూడా ఏదైనా ప్రశ్నించాలంటే కూడా దళితులు బయటకు వచ్చి వాళ్ళని ఎక్కడ ఏం చేస్తారన్న భయంతో ప్రతి ఒక్కరూ భయపడిన రోజులు. ఈ రోజు ఈ వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, రోడ్లపైకి వచ్చి నిర్భయంగా వాళ్ళ విషయాలు ఏం చెప్పాలన్నా కూడా అంత స్వేచ్ఛ కలిగించింది తెలుగుదేశం ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.